నంద్యాల పట్టణం సాయిబాబా నగర్లో గణేష్ అనే వ్యక్తి మున్సిపల్ రోడ్డుపై అడ్డంగా గోడ కట్టి రాకపోకలకు ఇబ్బంది కలిగిస్తున్నాడని, ఆ గోడను తొలగించి న్యాయం చేయాలని కోరుతూ సోమవారం నంద్యాల జిల్లా కలెక్టర్ను పీజీఆర్ఎస్ కార్యక్రమంలో కలిసి వినతి పత్రాన్ని మహిళలు అందజేశారు. తాము దౌర్జన్యం చేశామని అసత్యం పలుకుతూ పోలీస్ స్టేషన్లో కేసులు నమోదు చేయించేందుకు గణేష్ ప్రయత్నిస్తున్నాడని, తమకు న్యాయం చేయాలని స్థానిక మహిళ రాజేశ్వరమ్మ ఇతర మహిళలు కోరారు. కోర్టులో కేసు ఉంది, ఇద్దరు ప్రైవేట్ వ్యక్తులు మాట్లాడుకుంటున్నారు. మీరు అవగాహన తెలుసుకోండి. ఎంఎస్ రాజేశ్వరమ్మ, నేను సాయిబాబా నగర్ నుంచి వచ్చాను. మాకు సాయిబాబా నగర్ లో గణేష్ నేతను మున్సిపాలిటీ రోడ్డు మీద గోడ కట్టేసి మాకు రాకపోకలకు ఎంతో ఇబ్బంది కలిగిస్తా ఉన్నాడు. ఇది జరగబట్టి కూడా 3 నెలలు దాటిపోయింది. మేము అందరికి దగ్గరికి పోయినాము, అందరు చేసినాము, కానీ అతను ఇంకా ఇంతవరకు తీసేయలేదు. అంతేకాకుండా మా మీద మేము ఏదో ఆయనను కొట్టడానికి, చంపడానికి, తిట్టినామని, కొట్టడానికి పోయినామని చెప్పేసి మా మీద నిన్న కేసులు పెట్టినాడు. నిన్న పోలీస్ స్టేషన్ కూడా వెళ్ళొస్తున్నాము. వాళ్ళు పోలీస్ స్టేషన్లో కూడా మాకేం న్యాయం చేయడం లేదు. కాబట్టి మీరు మాకు మున్సిపల్ ఈరోజు స్పందన కార్యక్రమానికి వచ్చాము. మాకు ఆ మున్సిపాలిటీ రోడ్డు మీద అతను కట్టిన గోడ తీసేసి మాకు రాకపోకలకి ఇబ్బంది లేకుండా చూడాల్సిందిగా కోరుతున్నాము. మాకు న్యాయం చేయాలని కోరుతున్నాము.